వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి వద్ద దారుణ ఘటన చోటు చేసుకున్నది. గుర్తు తెలియని మృత శిశువును కుక్కలు లాక్కెళ్లాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎంజీఎం ఆసుపత్రి అత్యవసర విభాగం పక్కనున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ రూమ్ పక్కనున్న ముళ్ల పొదల్లో సుమారు 2 నుంచి 3 రోజుల వయసున్న మృత శిశువును కుక్కలు ఈడ్చుకెళ్తుండగా ఎస్పీఎఫ్ సిబ్బంది గమనించారు. దాంతో వెంటనే ఎంజీఎం వైద్యాధికారులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. కుక్కలను అక్కడి నుంచి చెదరగొట్టి శిశువును ఎంజీఎం ఆవరణలోకి మార్చురీకి తరలించారు. శిశువు బొడ్డు కింద భాగంతో పాటు ఎడమ కాలు లేదు. దీంతో ఆ భాగాలను కుక్కలే పీక్కు తినేసి ఉంటాయని అనుమానిస్తున్నారు. మృత శిశువు ఆడ మగ అన్నది కూడా గుర్తించలేకుండా ఉంది. సంఘటన స్థలాన్ని డీసీపీ రాజమహేంద్ర నాయక్, ఏసీపీ నందిరామ్ నాయక్, మట్టెవాడ సిఐ గోపి పరిశీలించారు. మృత శిశువును కుక్కలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఉంటాయన్న కోణంలో విచారణ చేపట్టారు. మరోవైపు ఎంజీఎం అధికారులు పిల్లల వార్డులో చేరిన అందరూ క్షేమంగా ఉన్నారా, ఎవరైనా చనిపోయారా అనే కోణంలో విచారించిన ఆధారాలు లభ్యం కాలేదు. ఈ ఘటనపై ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో ఆసుపత్రి ఆవరణలో మృత శిశువును పడేసి ఉంటారని భావిస్తున్నట్లు చెప్పారు. శిశువు మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచామని, మట్టెవాడ పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. 3 రోజుల పాటు వెయిట్ చేస్తామని, ఎవరూ రాకపోతే శిశువు మృతదేహాన్ని బాల్దియాకు అప్పగించి కార్యక్రమాలు చేయిస్తామన్నారు. శిశువు DNA గుర్తించడానికి ఫోరెన్సిక్ పరీక్ష చేయిస్తామన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.